నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగరేణి ఆసుపత్రిలో మార్చి నాటికి ఖాళీలు భర్తీ చేస్తామన్న భట్టి. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పునరుద్ఘాటన. పెట్టుబడుల ఆకర్షణే ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న శ్రీధర్ బాబు. పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడి. ఎలక్ట్రిక్ వాహనాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్న సర్కార్. పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యమిస్తున్నామన్న పొన్నం. సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ బంద్. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వాణిజ్య వ్యాపార వర్గాలు. కోనసీమ జిల్లాలో బ్లోట్ వద్ద కాస్త అదుపులోకి మంటలు. పంట కాలువ నీటితో మంటలార్పుతున్న సిబ్బంది. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 74 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసింది, వారికి అందజేయడం జరిగింది. పై వాటికి అదనంగా బస్ డ్రైవర్తో పాటు మరణించిన 18 మంది ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల మొత్తాన్ని టీజేఎస్ఆర్టీసీ మంజూరు చేసి విడుదల చేయడం అయింది. బి ఏమీ లేదు అధ్యక్ష. సి వర్తింపయ్యే చోట గాయపడిన ప్రయాణికులు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం చికిత్సను అందించింది. డి ప్రయాణికులు ఒక్కొక్కరు ₹1 చొప్పున భద్రతా సెస్సును టీజేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. ప్రమాదంలోని బస్సులు మెసర్స్ ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్ జారీ చేసిన బీమా పాలసీ వర్తింపు అవుతుంది. మృతులపై ఆధారపడిన వారి ద్వారా గాయపడిన వ్యక్తుల ద్వారా మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఎంసీటీ కింద సమక్షంలో క్లెయిములు దాఖలు చేయడమైంది. వాటిని ఎంఎస్టీ నిర్ణయించడం అవుతుంది. అందించిన నష్టపరిహారం పార్టీలకు నేరుగా బీమా కంపెనీ చెల్లించడం అవుతుంది. ఈ అవునండి భద్రతా సెస్ నిధి నుండి మరణించిన 17 మంది ప్రయాణికుల కుటుంబాలకు మరియు ఒక బస్ డ్రైవర్కు ₹2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి టీజీఎస్ఆర్టీసీ చెల్లించడమైంది. ఎఫ్ ఇప్పటి వరకు 54 మంది లబ్ధిదారులకు నష్టపరిహారం మొత్తం అందడం జరిగింది. ఇంకా 2 అందవలసి ఉంది. ధన్యవాదాలు. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, వరంగల్ జిల్లాలో బస్ యాక్సిడెంట్లో మనకు రన్నింగ్ బస్సు పోతుంటే తాకి గుద్ది బయటపడి ముందు సీట్లో కూర్చున్న అతను చనిపోయింది అధ్యక్ష. దానికి నష్టపరిహారం చూసి, ఎందుకంటే వారి చిన్న కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు, వారికి ఆధారం ఏది లేకుండా ఉన్నది. వారి కాంపన్సేషన్లో మంత్రివర్యులు కొద్దిగా చూసి దాని మీద కొద్దిగా ఆధారం కుటుంబానికి ఏది లేకుండా ఉన్నది, పూర్తిగా మన తప్పు ఉన్నది దాంట్లో, కాబట్టి దాన్ని ఆలోచన చేసి దాన్ని నిర్ణయం తీసుకోమని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి గారు. గౌరవ సభ్యులు వ్యక్తిగతంగా కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు అధ్యక్ష. తప్పకుండా ఆర్టీసీ పక్షాన వారి కుటుంబాలను ఆదుకోవడానికి సానుకూలంగా పరిశీలిస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఒక లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టయితే ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల యాక్సిడెంట్లో కూడా 5 లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కింద ఇచ్చినటువంటి పరిస్థితి, కాబట్టి అది కూడా ఒక మార్గం. తప్పకుండా అది ఇది అన్ని కలిపి ఆ కుటుంబాలను వీలైనంత వరకు ఆదుకోవడానికి సంబంధించి ఆర్టీసీ పక్షాన ఇన్సూరెన్స్తో సహా క్లెయిమ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ఈజ్ ఓవర్. అడ్జర్న్మెంట్ మోషన్స్. శ్రీ పాయల్ శంకర్ గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు అకాల వర్షాల వలన రంగుమారిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడం. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు, తాటి చెట్టు మీద నుండి పడి మరణించిన గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా బకాయిలు మంజూరు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. నౌ ద టీ బ్రేక్ ఫర్ 10 minutes. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల పెంపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈవీ పాలసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వాహనాల స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామని మంత్రి వివరించారు. ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష.
దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. అంటే ఎవరైనా వాహనాలు 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. తెలంగాణను 2047 నాటికల్లా $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సులో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న శ్రీధర్బాబు తెలంగాణ పాలసీలను ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల ముందు ఉంచుతున్నామన్నారు. ఈ నెల 19న మరోసారి వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్కు వెళ్తున్నామని భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక పర్స్పెక్టివ్ ప్లాన్, ఒక విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి కేవలం పరిశ్రమలే కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి 3 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష. ప్రధానమైన ఆసుపత్రుల ద్వారా టూరిజంని పెంచి మెడికల్ టూరిజం పాలసీ ఫస్ట్ టైం సార్ తెలంగాణలో ఫస్ట్ టైం మెడికల్ టూరిజం పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి కేవలం డబ్బులు ఉన్న వారికే కాదు వారి పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ $3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన అంశం అధ్యక్ష. ఈరోజున్న 90 బిలియన్ మీరు చెప్తా ఉన్న జిఎస్డిపికి సంబంధించి $600 బిలియన్ చేయాలంటే చూసేవారికి వినేవారికి ఇది డ్రీమ్గా కనబడచ్చు. బట్ ఈరోజు మా ఆలోచన, మా దృక్పథం, మా సంకల్పం ఈరోజు $3 ట్రిలియన్ చేయాలని. ఈరోజు ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ముఖ్యమైనది. అది ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలా, ఏ విధమైన ప్రయత్నం చేయాలి, ఏ విధమైన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనతోనే ఫస్ట్ టైం మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే మరి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. దావోస్లో మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి అధ్యక్ష చాలా 60% వరకు గ్రౌండ్ చేసే కార్యక్రమం చేశాం. దిస్ ఈజ్ హైయెస్ట్ ఎవర్. ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వదిలి మంటలను అదుపు చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే కాస్త తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ ప్రాంతం నుంచి నిక్షేపాలను తరలిస్తున్నా సదుపాయాలను మాత్రం కల్పించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీలో జరిగిన బ్లౌట్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత కొద్దిగా తగ్గింది. మంటలను నియంత్రించే చర్యలను వేగవంతం చేశారు. పంట కాలువ నీటితో ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది మంటలార్పుతున్నారు. గూడవల్లి కాలువ నుంచి నీటిని పైపుల ద్వారా మళ్లిస్తున్నారు. పంట కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వుతున్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతాల్లో ఏళ్లుగా ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుగుతున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఏంటో అర్థం అవ్వలేని పరిస్థితి మాకు. ఒక మొత్తం గ్రామం అంతా కూడా మూసేసి మొత్తం బ్లాక్గా అయిపోయి గతంలో మాకు ఇక్కడ నగరాన్ని ఒకటి జరిగిందండి ఇన్సిడెంట్. ఇలాగే తెల్లరగట్ల ఇలా వ్యాపించేయటం వల్ల మొత్తం అక్కడ హోటల్లో అగ్గిపుల్ల గీయటం వల్ల మొత్తం ఫైర్ అయిపోయింది.
మాకు కూడా తెల్లరగట్లాగా ఏదైనా జరుగుంటే ఇక్కడ మాకు సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉండేమో మా గ్రామ అదృష్టం ఏదో 100 మీటర్ల దూరంలో మాకు ఇక్కడ మొత్తం ఆ పక్కనంతా విలేజ్ అండి, ఇరిసిమండి విలేజ్ మొత్తం 100 మీటర్ల దూరంలోనే. నిన్న మధ్యాహ్నం ఈ 12 టైంకల్లా రావడం వల్ల అందరూ కొంచెం చూడటం వల్ల భయభ్రాంతులు అయ్యి ఎవరికాలే పారిపోవటం, మిగిలినందరినీ కూడా మేము పునరావాసాలకు తీసుకెళ్ళి అక్కడ తరలించడం అయ్యి జరిగింది. నిన్న మీద ఈ రోజు కొంచెం తగ్గిందని, పర్వాలేదు. రోడ్లకి వైద్యానికి మౌలిక వసతులకి 10% ఓఎన్జీసీ లా ప్రకారం కేటాయించాలని ఉందండి. ఇంచుమించుగా రాజోలి వర్గంలో 60 గ్రామాలు ఉంటే 60 గ్రామాల మధ్యాన్ని కూడా రిగ్గులు ఉన్నాయండి. ఇంచుమించుగా 30-35 రిగ్గులు ఉన్నాయండి. వీటి వల్ల ఇప్పుడు కూడా ఏదో టైంలో ప్రమాదం రావచ్చు. రోజు 200 లారీల పైన క్రూడ్ వెళ్తుంది ఇక్కడ కేదాస్పాల్ రిగ్గులించండి. ఒక్క రోడ్డు వేసిన పాపం లేదు, రోడ్లు అసలు పట్టించుకోరండి. మొత్తం ఇక్కడ నుంచి అంతా ఓఎన్జీసీ ఏమైనా ఉంటే ఎత్తుకెళ్ళిపోవడం తప్ప వైద్య సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఏమీ లేవు. ఇది అధికారులు దీని గురించి దృష్టి పెట్టాలని మేము అనుకుంటున్నాం. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బావిని శాశ్వతంగా మూసివేసే ఆలోచనలో ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. బ్లౌడ్ ప్రివెంటర్ ద్వారా బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు తలగుతున్నారో తనకు అస్సలు అర్థం కావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఖర్గే విలేకరుల ఎదుట స్పందించారు. మోదీ విధానాలు దేశానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ చెప్పే ప్రతి దానికి తల ఊపేందుకు ప్రజలు మోదీని ప్రధానిగా ఎన్నుకోలేదని ఖర్గే మండిపడ్డారు. ప్రధాని తన దేశం కోసమే నిలబడాలని సూచించారు. వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేయడంపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. విస్తరణవాదానికి పాల్పడేవారు ఎక్కువ కాలం కొనసాగరని, హిట్లర్, ముస్సోలిని వంటి వారి చరిత్ర చెబుతోందని ఖర్గే తెలిపారు. తమిళనాడులో హిందువులకు ఊరట లభించింది. తిరుపురం కొండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో డిసెంబర్ 1న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేశారని ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. దీపం వెలిగించేందుకు అనుమతిస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న స్టాలిన్ ప్రభుత్వ ఆందోళనలను తోసిపుచ్చింది. హిందూ ఆలయంలో దీపం వెలిగించడం వల్ల శాంతికి భంగం కలుగుతుందని ఒక శక్తివంతమైన రాష్ట్రం వాదించడం హాస్యాస్పదంగా ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. రాతి స్తంభం దర్గాకు చెందిందన్న వాదన అవాస్తవమని న్యాయమూర్తులు విమర్శించారు. దీపం వెలిగించేటప్పుడు ప్రజలను అనుమతించొద్దని మదురై జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కోర్టు తీర్పుపై స్పందించిన అధికార డీఎంకే తీర్పును పరిశీలిస్తామని, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. తమిళనాడులో అన్ని పార్టీల కన్నా డీఎంకేనే హిందువుల కోసం ఎక్కువ పనిచేసిందని వెల్లడించింది. న్యాయస్థానం తీర్పుని పిటిషన్లు, హిందూ సంఘాలు, బీజేపీ స్వాగతించాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దక్కిన విజయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. 81 సురేష్ కల్మాడి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:30 సమయంలో పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1944 మే 1న మద్రాసులో జన్మించిన ఆయన పుణేలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. అక్కడి నుంచి 2 సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. 3 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పివి నరసింహరావు మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కల్మాడి సేవలందించారు. కల్మాడి మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నవీపేటలోని వైకుంఠ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3:30 గంటలకు కల్మాడి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. మణి చక్రవర్తి అనే కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా చంపేశారు. రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో బంగ్లాలోని హిందువులు వణికిపోతున్నారు.
నర్సింగిరి జిల్లా చార్సిందూర్ బజార్లో తన కిరాణా దుకాణంలో ఉండగా కొందరు దుండగులు లోపలికి చొరబడ్డారు. మణిచక్రవర్తిని తీవ్రంగా కొట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తం మడుగులో పడి ఉన్న మణిచక్రవర్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల 40 ఏళ్ల హిందూ మహిళపై 2 దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె కుమారుడి ముందే జుట్టు కత్తిరించారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత హిందువులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. వెనెజువేలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారాకస్లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఉపాధ్యక్షురాలైన డెల్సే రోడ్రిగ్స్ వెనెజువేలా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ కారాకస్లోని మిరోఫ్లోర్స్ ప్యాలెస్పై డ్రోన్లు ఎగరడాన్ని అక్కడి భద్రతా దళాలు గుర్తించాయి. ఈ క్రమంలో దాదాపు 1 నిమిషం పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెనెజువేలా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలపై స్పందించిన అమెరికా ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టత ఇచ్చింది. వెనెజువేలాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహించే పారామిలిటరీ సభ్యుల మధ్య సమన్వయ లోపం వల్ల కాల్పులు జరిగినట్లు CNN తన కథనంలో పేర్కొంది. జపాన్ను మరో శక్తివంతమైన భూకంపం వణికించింది. వాయువ్య జపాన్లోని షిమానే ప్రిఫెక్చర్లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. షిమానే ప్రిఫెక్చర్ రాజధాని మార్సే, ఇతర నగరాలు సహా పక్కనున్న టొట్టోరి ప్రిఫెక్చర్లో భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు విపత్తులో ఎవరికి గాయాలు, ఆస్తి నష్టం వంటివి జరగలేదు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. షిమానే అణువిద్యుత్ ప్లాంట్ సహా మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులను గుర్తించలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో ఒకటైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే ప్రాంతాల్లో జపాన్ ఉంటుంది. మేడారంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులు చేపట్టగా ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి పనులను ప్రారంభించనున్నారు. జాతరకు సమయం సమీపిస్తుండటంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వన దేవతలను దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రాతి కట్టడాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. సమ్మక్క సారలమ్మ వంశ చరిత్ర, గోత్రాలు, ఆదివాసీ సంప్రదాయాలను రాళ్లపై చెక్కించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 700 చిత్రాలను రాళ్లపై చెక్కిన కళాకారులు సమ్మక్క సారలమ్మ జాతర చరిత్రను, ఆదివాసీల మూలాలను కళ్లకు కట్టారు. గద్దెల ప్రాంగణం పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తీర్ణం పనుల కోసమే 101 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మేడారం జాతర సమీపిస్తున్న వేళ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. మహాజాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, గిరిజన పూజారులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. లోక్ భవన్ లో ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఆహ్వానాన్ని అందించారు. మేడారం అభివృద్ధి పనులను సవాలుగా తీసుకుని తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్ గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వనదేవతల సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఈ నెల 28 నుంచి మహాజాతర ప్రారంభమవుతుండగా అంతకుముందే భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గద్దెల బాట పడుతున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం వద్ద చేపడుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కన్నా ఇప్పుడు గద్దెలు కొంచెం మంచిగా చేస్తున్నారు. ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం టైం డిలే ఉంది. తొందరగా చేయాలి అనుకుంటున్నాము. ఈసారి ముందుటి కన్నా కూడా ఈసారి కొంచెం జాతర బాగుంది. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డెవలప్మెంట్ అయితే చాలా బాగుందండి. అన్ని కూడా సౌకర్యాలు, తెలంగాణలో అతిపెద్ద జాతర మనకి మేడారం, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం కాబట్టి మన తెలంగాణ సపరేట్ స్టేట్ అయినప్పటి నుంచి ఈ జాతరకి జనాలు పెరగడం, ఆదరణ కూడా ఎక్కువైంది. ఇట్లే ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎక్కువ నిధులు డెవలప్ చేస్తూ తెలంగాణ కూడా డెవలప్ అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా బాగుంది. అసలు అమ్మవారిని మొక్కుకున్నప్పటి నుంచి చాలా బాగా జరుగుతుంది. అందుకని మేము వచ్చామండి. మా బాబాయ్ కూడా ఇచ్చాము బంగారం, అందుకనే వచ్చి మొక్కులపై చెప్పేసి ఉన్నాము. ఇప్పుడు సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నాం. మొక్కిన ఇంతమంది ఒక మొక్కు మొక్కినా మాకు సక్సెస్ అయింది. అందువల్ల మేము వచ్చినాం. మళ్ళీ ఇంకో మొక్కు మొక్కినా మళ్ళీ సక్సెస్ అయితే మళ్ళీ వస్తాం. జాతర ఇప్పుడు జాతర ఇంకా జనం పెరిగారు. ఇంకా నెల ఉండగానే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు జాతర టైం కరెక్ట్గా వస్తే మనం ఫ్లోటింగ్ తట్టుకోలేము. కులదేవత సమ్మక్క సారలమ్మ తల్లికి దర్శించుకోవడానికి మేము ఇవాళ వచ్చాము. ప్రతి 2 సంవత్సరాలకి మేము ఇక్కడికి వస్తాము. చాలా మేము నమ్ముతాము. మా ఎత్తు బంగారము ఇచ్చి మా కోరికలని నెరవేర్చుకుంటాము. నమస్తే అండి, నేను తెనాలి నుంచి వచ్చాను. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి ప్లీజ్. ఆలయ అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్లు వేగంగా సాగుతున్నప్పటికీ ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. క్యూ లైన్ల నిర్మాణం, గద్దెల ప్రాంగణం విస్తరణ, రహదారుల పనులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో జరగాల్సిన ఏర్పాట్లు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి చేపడితే బాగుండేదని కాంగ్రెస్ చేస్తున్న వాదనను బీఆర్ఎస్ ఖండించింది. జూరాలపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను తప్పని నిరూపించేందుకు జూరాల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనను చేపట్టింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనపై మరింత సమాచారం కోసం మాజీ మంత్రి శ్రీనివాస్తో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అలాగే జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల సందర్శన పెట్టుకున్నారు. ఈ సందర్శన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ ప్రాజెక్టుల సందర్శన బీఆర్ఎస్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే అసలు జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చింటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది అని మాట్లాడడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అవగాహనతో మాట్లాడుతుందా లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతుందా అర్థం కానటువంటి అంశం. అందుకే అసలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఏడ కంప్లీట్ అయింది అంటాడు. అధికారులు ఇచ్చిన నివేదికలేమో 87% కంప్లీట్ అయిపోయింది, 87.5%, జస్ట్ 12% మిగిలిందని చెప్తున్నారు. ఆయన ఈఎన్సీ చెప్పింది కాదంటాడు. తర్వాత జూరాలను తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు అంటారు. అసలు జూరాల ప్రాజెక్ట్ ఎంత ఉంది, దాని కెపాసిటీ ఏంది, జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్ని నిండుతున్నాయా, జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇప్పుడు క్రాఫ్ హాలిడే ఇచ్చింది. అసలు ఎన్ని టీఎంసీలు ఇక్కడ ఉండేటువంటిది మొత్తం మట్టి వేరుకపోయింది. లాస్ట్కు 8 టీఎంసీలు నీళ్లు కూడా ఉండవు. ఇలా 8-9 టీఎంసీలు నీళ్లు ఉన్న దగ్గర నుంచి ఎట్లా తీసుకెళ్తారు? 200 పైగా ఉన్న శ్రీశైలం నుంచి తీసుకొస్తే బెస్టా లేకపోతే ఇది బెస్టా? ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినాం, మొన్ననే వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు నీళ్లు చూద్దామని వచ్చినాం, ఎన్ని నీళ్లు ఉన్నాయని. నిజంగానే అంత పెద్ద బ్రహ్మాండంగా ఉంటే మరి క్రాఫ్ హాలిడే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు శ్రీశైలం నుంచి మన బీచ్పల్లి వరకు నీళ్లు ఆగి ఉన్నాయి టోటల్ గా. ఇదంతా మన భూభాగం, మన ప్రాంతం. ఇది ఇక్కడ నుంచి ఎండాకాలం కూడా తోడిచిపోవచ్చు, అవసరం అనుకుంటే జూరాలను కూడా నింపుకోవచ్చు. కొత్త పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు ఏముందంటే ఎండాకాలం జూరాల కూడా నింపి జూరాల కింద నీళ్ళు ఇవ్వాలనేది మా ప్లాన్. కానీ ఇంత తెలిసి మాట్లాడుతుండ్రా, అవగాహనతోనా తెలియక మాట్లాడుతుండ్రా అనేది అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఏదంటే అది మాట్లాడి అధికారంలో రావడం జరిగింది ప్రభుత్వం కనుక హామీలు ఏం నెరవేర్చకుండా చేసే ప్రాజెక్టు మీద కూడా మాట్లాడడం. ఇక్కడ కృష్ణాకు మాకు కావాల్సినటువంటి 90 టీఎంసీలు వాటాను మళ్ళీ ఉన్న డిపిఆర్ను 45 టీఎంసీలకు పంపించడం అంత గందరగోళంగా ఉందన్నమాట. పాలమూరును ఆగం చేయడానికి, అన్యాయం చేయడానికి, బతుకుదరుడు మళ్ళా వలస వేయటం చేయడానికి చేసే ప్లాన్ తప్ప వేరేం ఎవరు నమ్మడు. రైతులతోనే మాట్లాడమని వచ్చినాం. ఏమైనా ఇప్పుడు నీళ్లు ఉన్నాయని, ఎందుకు క్రాఫ్ హాలిడే ఇచ్చారని చెప్పి. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ. ఎందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి కోయిల్కొండ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు, దానికే నీళ్ళు ఉండవు. అసలు వరదలు వచ్చినప్పుడు తోడాలా.
వరదలు వచ్చినప్పుడు ఉన్న కోయిల్సారి నిండకుండే, ఉన్న ప్రాజెక్టు నిండకుండే, అంత పెద్ద 70-80 టీఎంసీల రిజర్వాయర్లు ఎట్లా నిండుతుంది? అదంతా తప్పు. మేము చేసింది కరెక్టు. రైతులతోనే చెప్పిద్దామని వచ్చినాం, చూద్దామని వచ్చినాం. సో పాలమూరు రంగారెడ్డి మీద బీఆర్ఎస్ గతంలో అనుసరించినటువంటి వైఖరిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. అలాగే పాలమూరు రంగారెడ్డి సంబంధించి డిపిఆర్ వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే, ఇప్పుడు దీని మీద ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం, అది చేస్తామని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పిండు. దీని మీద మేము ఆగం, మా ప్రజల్లోకి వెళ్తామని చెప్పిండు. సో భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్? కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇన్ని రోజులు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళంతా ఏం చేసిండ్రు? ఆర్డీఎస్ కెనాల్ ను బాంబులేసి బద్దలు కొడితే కూడా ఎవరేం మాట్లాడలే. ఆనాటి నుంచి వివక్షనే. ఇంత వలసలు పోవడానికి కారణం వాళ్ళే. ఇలా ఇన్ని పంటలు 10 ఏళ్లలో ఎంత పంటలు పండినాయి? మేము వచ్చిన తర్వాతనే కరెంటు ఫ్రీగా ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, రైతులకు మేలు చేసినాము. ఇలా ₹1,00,000 ఎకరము 20-30 లక్షలు అయింది. 10 సంవత్సరాలు అయింది కదా. మరి వ్యవసాయం మీద దృష్టి పెట్టినందుకు అయింది కదా, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టినందుకు అయింది కదా. ఇలా మళ్ళీ ఎందుకు దిగిపోయింది? ఒకటే మాటలు చెప్పాలంటే 30 లక్షల ఎకరాలు 3 లక్షలకు 10 లక్షలు ఎవడు కొంటోట్లేడు, 5 లక్షలు కొంటోలేడు ఎవడు. మరి ఎందుకు దిగిపోయింది? అంత బ్రహ్మాండంగా ఉంటే కనుక అదంతా లేదు. వెనకటికి ఏదో నడిచింది, ఎలక్షన్ వరకు నడిచింది కదా. ఇప్పుడు ఎవడు నమ్మడు వాళ్ళ మాటలు. సముద్రంలో కలిసిపోతున్నాయి నీళ్లు, అక్కడ వాడుకొని మా మాట మాకు కావాలన్నది. దీని మీద మనం ఉద్యమం ఏం చేయబోదు అంటే ఫ్యూచర్ ప్రణాళిక ఏంటిది? కేసీఆర్ సభ పెడతా అన్నారు, కేటీఆర్ కూడా మొన్న వచ్చి చెప్పిండు మేము త్వరలో పాలమూరు కూడా రాబోతున్నామని. మేము జురాల్లో చూపిస్తాము, మీడియాకు కూడా చూపిస్తాము, ప్రజలకు కూడా చూపిస్తాము. తర్వాత ఇక్కడ ఉన్న రిజర్వాయర్ నీళ్ళు ఎన్నో చూస్తాము, శ్రీశైలం దగ్గర పోయి చూస్తాము, అక్కడ నీళ్ళు ఎన్నోనే చూస్తాము. మరి శ్రీశైలం కింద ఇంకా 3-4 నెలల తర్వాత కూడా నీళ్ళు కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఈడ ఎండిపోతుంది, ఎట్లకించి కొడతావు నీళ్లు? ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు గతి లేవు, వీటికి పైకించి ఎట్లా తీస్తాం? ఎత్తు వెంచనికే లేదు. ఇంకా కిందికి తీసి ఎత్తు వెంచితే బాగుంటుంది. జురాలు తీసుకపోయి వెనకకు పెట్టిండ్రు. ఇప్పుడు మునగాలంటే కర్ణాటక మునగాలి, వాళ్ళు ఒప్పుకుంటారా? కర్ణాటకలో అన్ని ప్రాజెక్టులు అన్ని కట్టి పడేసిండ్రు. కర్ణాటకలో మొత్తం కూడా ఎవడు అడిగేటోళ్ళు లేడు. తుంగభద్ర మీద పైన కట్టిండ్రు, అప్పర్ భద్ర మొత్తం అడిగోడు అడిగేటోళ్ళు. మన భూభాగంలో ఉన్న నీళ్లు మనం తోడుకోవాలి, మన హక్కు. కృష్ణా రివర్ ప్రాజెక్ట్ కింద మన హక్కు అని చెప్పి మేము 70-80 టీఎంసీల రిజర్వాయర్లు కట్టేసినాం. కేరళలో ఒక రిజర్వాయర్ కూడా లేదు వాళ్ళ డిజైన్ అంతా ఉట్టి డిజైన్స్ అంతా కూడా. తెలంగాణ వచ్చినందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి మనం అందరం చేసుకున్నాం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పించి చేసుకున్నాం ఇవన్నీ కూడా. ఇప్పుడు కట్టిన ప్రాజెక్టును నీళ్ళు ఇవ్వకుండా, పంపులు ఆన్ చేయకుండా, మోటార్లు పెట్టిపోయిన పంపులు ఆన్ చేయకుండా, ఉన్న రిజర్వాయర్లు నింపకుండా, ఉన్న కొట్లాడి సాధించుకున్న 90 టీఎంసీలను 45 పంపి మాట్లాడడం, ఇవాళ మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టియడం తప్పు అనేది నిరూపించడానికి వచ్చినది. ఓన్లీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాదు, అటు నల్గొండ జిల్లా, అటు రంగారెడ్డి జిల్లా కూడా నీళ్ళు అందించేటువంటి పరిస్థితి. కనుక దీన్ని వివరిస్తాం. నెక్స్ట్ కేసీఆర్ గారు సభ తొందరలో డిక్లేర్ చేస్తాం, అసెంబ్లీ కాగానే డిక్లేర్ చేస్తాం. ఇది శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన ద్వారా పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి తీసుకుంటే బాగుండేది అనేది కాంగ్రెస్ యొక్క వాదన. ఆ వాదన తప్పు. అలాగే పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి జలాశయాల ద్వారా పాలమూరు జిల్లా సహా నల్గొండ రంగారెడ్డి జిల్లాలను కూడా తాగునీరు అందించడానికి ప్రణాళిక పక్కాగా ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ ప్రాజెక్టుల సందర్శన అనేది పెట్టుకున్నామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ వివరిస్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 6,400 ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ఈ బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులో 50% అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. 6,400 బస్సుల్లో తెలంగాణకు 5,400, ఆంధ్రప్రదేశ్కు 1000 నడపనున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. ఆ బస్సుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను, ఉద్యోగులను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, కీలక పట్టణాలకు బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాలకు బస్సులు నడపనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో గంజాయి ముఠా వీరంగం సృష్టించింది. హనుమాన్ ఆలయం వద్ద గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్, సంఘి అనే యువకులను కాలనీ మహిళలు నిలదీశారు. దీంతో యువకులు విచక్షణారహితంగా మహిళలపై దాడి చేసి చెతకబాదారు. దాంతో శ్రీరామ్ దళ్ కార్యకర్తల సహకారంతో కాలనీ వాసులు వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం వైఎస్ఆర్ కాలనీలోని బస్తీ దవాఖానాలో వైద్యురాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. దవాఖానకు వస్తే ఈసడించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడకుండా దుర్భాషలాడుతున్నారని తెలిపారు. డాక్టర్ను తొలగించండి లేదా ఆసుపత్రిని మూసివేయండి అంటూ డిమాండ్ చేశారు. బీపీ, షుగర్ చూసే యంత్రాలను బీరువాలో పెట్టి తమకు పరీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇక్కడ ఏ సౌకర్యం లేదు సార్.
బీపీ టెస్ట్ లేదు, షుగర్ టెస్ట్ లేదు, జ్వరానికి చూడట్లా, దేనికి చూడట్లా. ఇక్కడ పేషెంట్ ఎవరైనా వస్తే బయటికి వెళ్ళనన్న మాట ఒకటే, దేనికి వస్తారు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా ఊపట్లా సార్. బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు, నాకు కూడా ఉంది, కానీ ఇంతవరకు ఆ వచ్చిన కానించి చూడటం తెలియలేదు. మొత్తం బీరువాలో పెట్టి తాళం వేసుకున్నారు సార్. ఆడ కూర్చున్నా తగాది పెట్టుకుంటున్నాం కానీ డిస్టర్బెన్స్ అవుతుందంట. మరి ఎట్లా మా ఇక్కడ ఈ హాస్పిటల్ దేనికి లేని వాళ్ళకే కదా సార్ ఎక్కడ ఉంది. మరి లేని వాళ్ళకి చూడకపోతే మేము లేదు పెద్ద హాస్పిటల్ పోయి ఉంచుకోండి అంటుంది. మేము వాడికి ఎందుకు పోవాలా? మరి ఇక్కడ ఎందుకు ఈ హాస్పిటల్? మరి ఇక్కడ తీసేయండి సార్, ఆమెను తీసేయండి, హాస్పిటల్ తీసేయండి. ఇక్కడ సౌకర్యాలు అయితే అంత అనుకూలంగా లేదు సార్. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, కాళ్ళు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఒకటే పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు. ఇదే కామన్గా ఒకటే టాబ్లెట్ ఇస్తున్నారు అంటే మీకు తెలిసినప్పుడు మీరే ట్రీట్మెంట్ తీసుకోండి, మీరే చూసుకోండి, మా వారికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి చాలా లాంగ్వేజ్ కూడా మంచిగా ఉండదండి. సంగారెడ్డి జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 80 లక్షల రూపాయల విలువ చేసే 21 ఖరీదైన మోటార్ సైకిళ్లు, విడిభాగాలు తొలగించే టూల్ కిట్, ఇంజిన్ నంబర్లను మార్చే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో 4 సభ్యులు ఉండగా వారిలో 2 అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన సాయి కిరణ్ గా పోలీసులు గుర్తించారు. మియాపూర్ పరిధిలో కేటీఎం డ్యూక్ బైక్ దొంగతనానికి గురైనట్లు వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. బైక్ అఫెండర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఏం చేస్తాడు, హై ఎండెడ్ వెహికల్స్ టార్గెట్ చేస్తాడు. అంటే ఏటీఎం డ్యూక్ వెహికల్స్, అలాగే యమహా వెహికల్స్, అలాగే బుల్లెట్ వెహికల్స్. ఏవైతే హై ఎండ్ అంటే అది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా టార్గెట్ చేసి నైట్ కూడా ఇతను వచ్చి వాటిని దొంగతనం చేయడం, అవన్నీ వాటికి ఇతను వేరే అఫెండర్స్ ఏం చేస్తాడు, మామూలుగా అమ్మేయడం, ఇవన్నీ చేస్తారు. ఇతను ఏంటంటే దానికి ఆ ఇంజిన్ నెంబర్, ఛార్జ్ నెంబర్ కూడా మొత్తం ఎరేజ్ చేస్తారు. ఆ ఎరేజ్ చేసి దానికి కొత్త నెంబర్ ఇంకోటి వేస్తారు. వేసేసి వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాదాపు 21 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ చాలా వాటికి ఇంజిన్ నెంబర్, ఛార్జ్ నెంబర్ మార్చేసినారు. ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఐఐటీ హైదరాబాద్ సరికొత్త విధానంలో ఇన్నోవేషన్ డేని నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 10 ఐఐటీల నుంచి విద్యార్థులు ఇన్నోవేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఐటీ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్నోవేషన్ మీట్ రైజ్ 2026 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలకు రూపమిచ్చి ప్రదర్శించారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే ఘనంగా ముగిసింది. విద్యా ప్రయాణ ప్రారంభంలోనే ఆవిష్కరణలు పొందుపరచడంలో విద్యార్థుల ఆలోచనల్ని ప్రభావితమయ్యాయి. ఐఐటీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సాంకేతికత, స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ అంశాలపై అత్యాధునిక ఆలోచనలతో తాము తయారు చేస్తున్న ఆవిష్కరణలు స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు. విద్యార్థులు పరిశోధన ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించాలని జయేష్ రంజన్ సూచించారు. లోతైన పరిశోధనలతో మెరుగైన ఫలితాలు సాధించొచ్చని తెలిపారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దేశంలోని వివిధ ఐఐటీల విద్యార్థుల ఆవిష్కరణలు ఆలోచింపజేస్తున్నాయన్నారు. ఇన్నోవేషన్ డే కార్యక్రమంలో 10 ఐఐటీల నుంచి 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐటీ BHAU విద్యార్థుల ఆవిష్కరణ 3D సైంటిఫిక్ మైక్రోస్కోప్ కు మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలు అందించారు. ఐఐటీ మద్రాస్ విద్యార్థుల ఆవిష్కరణ సింటాక్స్ AI తో పాటు IITH విద్యార్థిని శ్రీలేఖ తయారు చేసిన PCB నుంచి కాపర్ను వేరు చేసే ఆవిష్కరణకు ద్వితీయ బహుమతి కింద 3 లక్షలు, తృతీయ బహుమతి కింద 2 లక్షల రూపాయలు బహూకరించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఆవిష్కరణలో ఓ 5 ఎంపిక చేసి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున ప్రదానం చేశారు. కార్యక్రమంలో IITH బోర్డు చైర్మన్ డాక్టర్ BVR మోహన్ రెడ్డి, IITH డైరెక్టర్ BS మూర్తి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి హాజరయ్యారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పోటీల ద్వారా బయటకు తేవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్, ట్రాన్స్లేషన్ అండ్ స్టార్టప్స్ డీన్ మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఏడాది ఇదే మాదిరిగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఇయర్ మనం ఏం చేసినామంటే ఇప్పుడు మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా రాబోతుంది కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని సాఫ్ట్వేర్ ఒక్కటే కాకుండా ప్రోడక్ట్స్ కూడా, ఫిజికల్ ప్రోడక్ట్స్ కూడా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో డైరెక్టర్ బిఎస్ మూర్తి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో బీటెక్ స్టూడెంట్స్ అందరికీ, బీడెస్ స్టూడెంట్స్, డిజైన్ స్టూడెంట్స్ అందరికీ మనం ఇన్నోవేషన్ మీద వాళ్ళకి ప్రోత్సహించడం కోసం మనం ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేయిస్తున్నాం. అతి తక్కువ సమయంలో స్టార్ట్ చేసినాం కాబట్టి ఓన్లీ 10 ఐఐటీస్ మాత్రమే పాల్గొంటున్నాయి ఇక్కడ. కానీ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఇది మేము ఇంటర్ ఐఐటి కాంపిటీషన్గా పర్టికులర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసము ఇది ప్రతి సంవత్సరం పెట్టబోతున్నాము. ప్రదర్శనలో పాల్గొనేందుకు 100 మంది విద్యార్థుల దరఖాస్తులు రాగా 24 ఆవిష్కరణల్ని ఎంపిక చేసి ప్రదర్శించారు. శుభకార్యాలు, వేడుకలు, ఉత్సవాలకి సన్నాయి మేళం తప్పనిసరి. హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. నాదస్వరం, డోలు పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కొందరు మహిళలు. మంగళకరమైన వాయిద్యాలు, నాదస్వరం, డోలు నేర్చుకుంటూ అందరిలో తాము విశేషమని అంటున్నారు. గతంలో ఏ శుభ కార్యక్రమమైనా సన్నాయి, డోలు వినియోగించేవారు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా వివిధ రకాలైన వాయిద్యాలు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోంది. చాలా మంది వివిధ రకాల శుభకార్యాల్లో డోలు, సన్నాయి పెట్టుకుంటున్నారు. ఆ రెండింటి పేరు చెప్పగానే పురుషులు గుర్తుకు వస్తుంటారు. ఆ వృత్తిలో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువగా చెన్నై, తమిళనాడు, విజయవాడ, తిరుపతిలో కనిపిస్తారు. కానీ ఇప్పుడు సన్నాయి, డోలు వాయిద్యాలను హైదరాబాద్కి చెందిన అమ్మాయిలు నేర్చుకుంటున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ కు చెందిన ఓ కుటుంబం మొత్తం డోలు, సన్నాయిలు వాయిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో కొందరు పురుషులు సైతం సన్నాయి, డోలు నేర్చుకోవడం మానేశారు. తల్లిదండ్రుల వద్ద నేర్చుకుని తమతోనే అంతరించిపోకూడదనే ఉద్దేశంతో పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆ కళల్లో ప్రావీణ్యముంటే ఉపాధిగా మారుతుందని గురువులు అంటున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో సన్నాయి మేళం వాయిస్తూ పలు అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ప్రోత్సాహంతో నేను, మా సిస్టర్, బ్రదర్ అందరికీ మా డాడీ నేర్పించారు సన్నాయి, నాదస్వరం. అట్లా ఒక 15 ఇయర్స్ 14 ఇయర్స్ ఏజ్ నుంచి నేర్చుకున్నాను. ఫ్యాషన్లోనూ ఉండాలని నేర్చుకున్నాను. ఆయన నేర్పించారు. సో తర్వాత కూడా వాళ్ళని చూసి మేము, మా డాడీ వాళ్ళు మంచి విద్వాంసులు అయ్యారు. వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా నేర్చుకున్నాము. సో ఇది నేను కూడా నేర్చుకోగలను అని చెప్పి స్టార్ట్ చేశాను. మా నాన్నగారు కూడా అంతే సపోర్ట్ చేశారు మాకు. మేము కూడా ప్రొఫెషనల్గా నేర్చుకున్నామండి. ఏదో కాకుండా కొంచెం బాగా ప్రతిరోజు సాధన చేయటం అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది, పిల్లలందరూ వస్తున్నారు. 100% రావాలండి, 100% రావాలి, నేర్చుకోవాలి. సో దీనికి కూడా మంచి లైఫ్ ఉంది. అదే చెప్తున్నా కదా, సంగీత పరంగా అయితే ఇందులో తక్కువ ఏది ఒకటి తక్కువ కాదు. సో అనుకుంటారు నాదస్వరం అంటే కొంత దీనిగా చూస్తారు, కానీ దీంట్లో ఏం తక్కువ లేదు. చదువు కొనసాగిస్తూనే సన్నాయి, డోలు నేర్చుకుంటూ పలు కార్యక్రమాలలో రాణిస్తున్నారు ఆ అమ్మాయిలు. కొందరు ఆసక్తితో నేర్చుకుంటే మరికొందరు తమకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రేరణగా తీసుకుని నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆ విద్యను భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెబుతున్నారు. నాదస్వరం ప్రొఫెషన్లో 2 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ ప్రొఫెషన్లోకి నేను రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. అప్పుడు స్టార్టింగ్లో తడబడేదాన్ని కొంచెం, కానీ మా నాన్నగారి ప్రోత్సాహంతో నేను నేర్చుకోగలిగాను. ఆయన నన్ను పుష్ చేసి మంచిగా నేర్చుకోమని కాన్ఫిడెన్స్ నింపారు. ఫ్యూచర్లో నేను నాలాంటి అమ్మాయిల్ని చాలా మందిని తయారు చేద్దామని అనుకుంటున్నాను. నేను తీసుకున్నది డోలు. ఇది తీసుకోవడానికి కారణం మా డాడీ వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తారు. మా మామయ్య గారు కూడా ఇలా డోలు తీసుకున్నారు. సో మా అమ్మయ్య ప్రోత్సాహంతో నేను ఇది నేర్చుకున్నాను. నేను ఇంట్రెస్ట్తోనే నేర్చుకున్నాను. ఇది నేను ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలను. డోల్ వాయిస్తాను. స్టార్టింగ్లో అయితే కొంచెం టఫ్గా ఉండేది. ఇది చాలా వెయిట్ ఉండేది. మళ్ళీ ఇది మా డాడీ నాకు నేర్పించారు. మా డాడీని ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకున్నాను. ఇది ఫ్యూచర్లో కూడా ఇది
కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నేను మా డాడీ ఇంకా మా మమ్మీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. 1 year నుంచి నాదస్వరం నేర్చుకుంటున్నాను. అందరూ కాంప్లిమెంట్ చేస్తారు, నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు అలా అని అందరూ కాంప్లిమెంట్ చేస్తారు. నాకు నేనే అడిగాను, నేను పెద్ద అయినాక ఇదే కంటిన్యూ అవుతాను. మా గురువు గారు బాలకృష్ణ ఇంకా ప్రమిళ వీళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళ పెద్ద స్టేజ్కి వెళ్ళారు. ఓహో ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారా, నాకు కూడా ఇంత పెద్ద స్టేజ్ ఉంది, దీంట్లో మంచి లైఫ్ ఉంది, నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్చుకున్నాను. సన్నాయితో పాటు డోలు వాయిస్తూ సంప్రదాయ రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాతృత్వం అంటే మహాభాగ్యంగా భావిస్తుంటారు మహిళలు. తమ జీవితంలో అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. తల్లిదండ్రులవ్వాలని ప్రతి జంట కలలు కంటుంది. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు, రసాయనాల వాడకం, కాలుష్యం కారణమేదైనా తల్లిదండ్రులయ్యే భాగ్యానికి పలు జంటలు నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో లక్షలు ఖర్చయ్యే సంతాన సాఫల్య చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అందిస్తున్నాయి. ఎన్నో జంటలకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తున్నాయి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు. ఏడాది తిరిగేసరికి పండంటి బిడ్డను ఎత్తుకోవాలనే ఉవ్విళ్లూరుతుంటాయి కొత్త జంటలు. అయితే జన్యు సమస్యలు, పీసీఓడీ, పర్యావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఇలా కారణమేదైనా తల్లి తండ్రి అవ్వాలనే కల ఎన్నో జంటలకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాల మెట్లెక్కేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నాయి. ఆర్థికంగా స్థిరపడిన వారికి ఈ ఖర్చు పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పేద మధ్యతరగతి వారికి గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంతాన సాఫల్య కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. పేద మధ్యతరగతి వారి జేబుకు చిల్లు పడకుండా మెరుగైన ఫెర్టిలిటీ చికిత్సలు అందించాలని భావించిన సర్కారు 2024లో సంతాన సాఫల్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. 2023లోని గాంధీలో ఫెర్టిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రియేజెంట్లు, ఎంబ్రియాలజిస్టుల కొరతతో చికిత్సలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రభుత్వం 2024లో మరోమారు ఫెర్టిలిటీ కేంద్రాన్ని గాంధీ పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో శ్రీకారం చుట్టింది. స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు సంబంధించిన పరీక్షలు, స్కానింగ్లు సహా అవసరమైన వారికి ఉచితంగా ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్సల్ని అందిస్తున్నారు. ఒక్క ఐవీఎఫ్ సైకిల్ పూర్తి చేయాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 5 లక్షల వరకు ఖర్చవుతుండగా ఇక్కడ మందులు, పరీక్షలన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో రోజుకి కనీసం 80 మంది వరకు చికిత్సకు వస్తుండగా పేట్లబుర్జులోనూ 50 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. కొందరిలో చిన్న చిన్న లోపాలు మాత్రమే ఉన్నాయని గుర్తిస్తున్న వైద్యులు వారికి మందుల సహాయంతో గర్భం దాల్చేలా చికిత్స అందిస్తున్నారు. ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని సిఫారసు మేరకు అవసరమైన వారికి ఐవీఎఫ్ లాంటి క్లిష్టమైన వైద్యాన్ని అందిస్తున్నారు. రక్త పరీక్షలు కానీ, హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ, స్కానింగ్, హెచ్ఎస్జీ, తర్వాత సెమెన్ అనాలిసిస్, ఐయుఐ, ఓవులేషన్ ఇండక్షన్, ఓవులేషన్ ఇండక్షన్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ, దాని తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేసి ప్రెగ్నెన్సీ వరకు ఫాలో చేస్తాం. సపోజ్ వాళ్ళు వీటితో ప్రెగ్నెన్సీ అచీవ్ కాకపోతే హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఓవం పికప్ చేసి దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి కూడా హెచ్ఎస్జీ టెస్ట్లు చేస్తాము. అండ్ స్కాన్స్ ఎవ్రీడే వాళ్ళ ఫాలో అప్, వాళ్ళ ఎగ్ ఎలా పెరుగుతుంది ఏంటి అనే దానికి కూడా మనం స్కాన్స్ చేస్తాం. దాంట్లో కొంతమందికి న్యాచురల్ మెథడ్స్తో లేదా ఒక చిన్న ఎగ్ రాలేదు అని అంటే మెడికల్ ఇండక్షన్ అంటాము. అంటే జస్ట్ చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే ఇన్ని రోజులు ఒక 5-6 years నుంచి కూడా వాళ్ళకు పిల్లలు కాలేకపోయినా వాళ్ళకు సరి అయిన టైంలో ఎగ్ రిలీజ్ కాలేకపోవడంతో, వాళ్ళకు అవగాహన లేకపోవడంతో వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేకపోయి ఉండొచ్చు. అందుకని వాళ్ళకి మేము మెడికల్ ఇండక్షన్ ఇచ్చి, అండ్ కొంతమందికి ఒక లిటిల్ బిట్ అంటే మేల్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్స్ చేస్తున్నాం. అత్యంత ఖరీదైన ఫెర్టిలిటీ చికిత్సల్ని ఉచితంగా అందిస్తూ గాంధీ, పేట్లబుర్జు ఆసుపత్రులు ఇప్పటికే పలు కుటుంబాల్లో సంతోషాల్ని నింపాయి. సంతాన సమస్యలు ఉన్నవారు నేరుగా ఆసుపత్రులకు వచ్చి వైద్య సహాయం పొందవచ్చని ఆయా ఆసుపత్రుల వైద్యులు సూచిస్తున్నారు. ప్రజల దాహం తీర్చే పురాతన బావులు కళావిహీనమవుతున్నాయి. పర్యవేక్షణ లేమితో చారిత్రక బావులు కాలక్రమేణా నిరాదరణకు గురవుతున్నాయి.
ఇది గమనించిన యువత భావితరాలకు జల సంపద అందించాలనే సంకల్పంతో నడుం బిగించింది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలోని నిరాదరణకు గురవుతున్న 400 ఏళ్ల చరిత్ర గల గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంది. ఇందుకు వారు సామాజిక మాధ్యమాన్ని వేదికగా మలుచుకున్నారు. రోజుకో బృందం స్వచ్ఛందంగా వచ్చి బావి శ్రమదానంలో భాగమవుతున్నారు. దశాబ్దాల క్రితం కల్వకుర్తి ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన చిన్న బావి కొన్నాళ్లకు మెట్ల బావిగా గచ్చుబావిగా అవతరించింది. పట్టణ విస్తీర్ణం పెరగటం, బావులు కనుమరుగు కావటంతో గచ్చుబావి కాలక్రమేణా నిరాదరణకు గురైంది. ఎగువ నుంచి వర్షపు నీరు బావిలోకి చేరడం, చెత్త చెదరాన్ని సైతం అందులో వేయడంతో సుమారు 20 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. కల్వకుర్తిలోని సుభాష్ నగర్ కాలనీలో గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో పూజలు చేస్తున్నప్పటికీ బావి మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. బావి దుస్థితిని గమనించిన యువత పురాతన కట్టడమైన గచ్చుబావిని కాపాడుకోవాలనే సంకల్పంతో సేవ్ గచ్చుబావి, సెల్ఫీ విత్ గచ్చుబావి నినాదంతో సామాజిక మాధ్యమంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. కల్వకుర్తికి చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యత చాటుతూ గచ్చుబావి పూర్వ వైభవమే లక్ష్యంగా 44 రోజుల పాటు శ్రమిస్తూ శుద్ధి చేస్తున్నారు. ఈ గచ్చుబావిలో కనీసం ఒక 40 ఏళ్ల కింద నుంచి వరకు అటు జనాలకు అందుబాటులో ఉండేది. ఆ తర్వాత ఈ వర్షాల వల్ల ప్రభావంతో పూడిక ఎక్కువయ్యి దానికి కనుమరుగు కావడానికి పూడిక మొత్తం నిండిపోవడానికి జరుగుతుంది. ఈ ప్రచారం ద్వారా నుంచి కల్వకుర్తిలో ఉన్న జనాలు కులానికి సంబంధం లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, మహిళలు, ముసలి వాళ్ళతో సహా అందరూ కూడా ప్రతిరోజు 1 గంట సేపు ఉదయం పూట వచ్చి వారికి చేతనైన పని చేసుకుంటూ ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంత ముందు లేక కాకుండా ఈసారి ప్రత్యేకంగా శుభ్రత ఏర్పరిచినారు. ఈ యొక్క కోనేటిలో ఊరుతున్న వాటతోని స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని మనవి. మన్యంకొండ గాని శ్రీశైలం గాని ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా శివరాత్రి నాడు అంగరంగ వైభవంగా సుందరంగా చేసి ఈ యొక్క టెంపుల్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాం. అదే విధంగా మేము కంకణం కట్టుకున్నామంటే మేము ఎట్లా డూ ఆర్ డై అనే లెక్కన ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ఏలన చేస్తున్నారు, మీరు చేయలేరు అని చెప్పేసి ఆయన ముందుకు వస్తున్నాం. ఇప్పుడు అదే ఎవరైతే మనం ఏలన చేసిన వాళ్ళు ముందుకు వచ్చి అరే మేము ఇట్లా అనుకోలేదు, ఎందుకంటే మేము మాతోని కాలేదు, మీరు చేయండి, మేము సహకరిస్తామని చెప్పేసి మాకు ఎంప్లాయీస్ కాకుండా అసలు లేని వాళ్ళు కూడా మా 1000 రూపాయల నుంచి చందాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళకి దాతలు కూడా. ఆ విధంగానే మేము ముందుకు వచ్చి మా స్థాయి శక్తులు ఇంతవరకు తీసుకొచ్చి ఒక్కసారి చూడండి, ఈ రోజు పూర్తిగా అయిపోతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క టెంపుల్ ఇక్కడ, ఎందుకంటే అప్పుడు ఆనవాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు, మన కాశీకి వచ్చి ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు. అదే విధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఏ విధంగా ఉండేనో అదే విధంగా చేసి ఈ యొక్క టెంపుల్ ని ఈ యొక్క పర్యాటక కేంద్రంగా చేసి ఒక శివరాత్రి ఎక్కడ కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడ వచ్చే విధంగా చేసి ఈ యొక్క గిఫ్ట్ తీసుకుని ఆ యొక్క దేవుని ఆశీస్సు తీసుకోవాలని చెప్పేసి మేము పూనుకున్నాము. దీనికి మీరు కూడా మీడియా ద్వారా ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే స్టేట్ లెవెల్ వెళ్తుంది, మీరు దేశమంతా తీసుకొచ్చి ఇంకెక్కడైనా దాతలు కానీ ఇంకెక్కడ కానీ టెంపుల్స్ ఉంటాయి, డెవలప్మెంట్ అయితే మనకు హిందూ దేశాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం కాబట్టి మీరు కూడా ముందుకు తీసుకురాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన ఈ బావి చెత్త చెదారంతో పేరుకుపోయిన దశాబ్దాలుగా ఎవ్వరూ బావి వైపు కన్నెత్తి చూడలేదని, ప్రస్తుతం యువకులు ముందుకు రావడంతో బావి పూర్వ వైభవం సంతరించుకుంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఛాతీ వైద్యుడి పర్యవేక్షణలో సోనియా గాంధీకి వైద్య పరీక్షలు జరిగినట్లు వెల్లడించారు. సాధారణ పరీక్షలో భాగంగానే ఆమె ఆసుపత్రిలో చేరినట్లు వివరించాయి. సోనియా గాంధీ దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఆమె తరచుగా పరీక్షల కోసం వస్తుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సోనియా వయసు 79 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించగా షర్మిల అనే 34 సాఫ్ట్వేర్ ఉద్యోగి ఊపిరాడక మృతి చెందారు. రామమూర్తి నగరంలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లో ఈ ఘటన జరిగింది. మంగళూరుకు చెందిన షర్మిల ఏడాది క్రితం ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి ఫ్లాట్లోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగ వ్యాపించింది. ఫలితంగా షర్మిల ఊపిరాడక చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో షర్మిల స్నేహితుడు ఇంట్లో లేరు. స్థానికుల ఫిర్యాదులతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు షర్మిల మృతదేహాన్ని బయటకు తీశారు.
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు గూఢాచర్యం చేస్తున్న పఠాన్కోట్కు చెందిన 15 ఏళ్ల బాలుడిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక స్థావరాల వంటి అత్యంత సున్నితమైన ప్రదేశాల వివరాలు, వీడియోలు, ఫోటోలను పాక్ హ్యాండర్లకు ఆ బాలుడు చేరవేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల వల్ల బాలుడు తీవ్రవాద భావజాలం వైపు మళ్లినట్లు వివరించారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, గ్యాంగ్స్టర్లు, ఉగ్ర మాడ్యూల్స్తో సంబంధాలు ఉన్న వ్యక్తులతో ఆ బాలుడు సంప్రదింపులు జరిపినట్లు పఠాన్కోట్ ఎస్ఎస్పీ దల్జిందర్ సింగ్ తెలిపారు. బాలుడి తండ్రి జమ్మూ కశ్మీర్లో ఉండేవాడని, ఏడాది క్రితం ఆయనను ఎవరో హత్య చేశారని తెలిసిందని చెప్పారు. ఆ ఘటనే బాలుడిని తీవ్రవాదం వైపు మళ్లేలా చేసిందన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న బాలుడు సామాజిక మాధ్యమాల ద్వారా పాక్ ఏజెంట్ల వలలో పడ్డట్లు వివరించారు. బాలుడి ఫోన్కు క్లోన్ను క్రియేట్ చేసి తద్వారా పాక్ హ్యాండర్లు సమాచారాన్ని సేకరించారని పోలీసులు తెలిపారు. కూర్చున్న చోట నుంచే ఇంట్లోని విద్యుత్ సాధనాలను నియంత్రించే ఒక పరికరాన్ని ఆవిష్కరించాడు బీహార్కు చెందిన అనిల్ అలోక్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడు రాంచీలోని ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకున్నాక ఫ్యాన్ ఆపడానికి బద్ధకంగా అనిపించే ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతతో పనిచేసే ఒక పరికరాన్ని కనుగొని దానికి రోబో పేరు పెట్టాడు. దాన్ని ఇళ్లలో ఉండే స్విచ్ బోర్డులో అమర్చి హే రోబో ఫ్యాన్ ఆపు అని అనగానే మైక్రో కంట్రోలర్ ద్వారా సిగ్నల్ పంపి ఫ్యాన్ను ఆపేస్తుంది. ఈ పరికరం అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వైఫై, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. ఇంట్లో గీజర్ లేదా లైట్లు ఆన్ చేసి మర్చిపోతే ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపివేయవచ్చని అనిల్ అలోక్ తెలిపాడు. విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటుందని, తద్వారా కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చని చెప్పాడు.